ఒక గొర్రెల కాపరి అయిన బాలుడు ఒక రాక్షస యోధుడిని ఎందుకు ఓడించాడు? తెలుసుకోవడానికి ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇజ్రాయేలు సైన్యం ఫిలిస్తీయులతో యుద్ధం చేస్తోంది. లోయకు ఇరువైపులా వారు ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు. గొల్యాతు ముందుకు వచ్చి అరవటం మొదలుపెట్టాడు. 40 రోజులపాటు కనీసం సౌలుతో సహా ఎవరూ అతనిని ఎదిరించడానికి సాహసించలేదు. దావీదు తన సోదరుల కోసం ఆహారంతో అక్కడికి చేరుకుని అతని మాటలు విన్నాడు. జీవంగల దేవుణ్ణి ఎదిరించడానికి ఈ ఫిలిస్తీయుడెవరు? అన్నాడు. ఈ విషయం సౌలుకు చేరింది. వెంటనే దావీదును అతని వద్దకు తీసుకువచ్చారు. నీవు కేవలం ఒక బాలుడివి అని సౌలన్నాడు. దానికి దావీదు, ప్రభువు నన్ను రక్షిస్తాడు అని బదులిచ్చాడు. కాబట్టి దావీదు ఒక ఒడిసెల మరియు 5 నున్నటి రాళ్లతో ముందుకు వెళ్లాడు. ఇక్కడికి రా అని గొల్యాతు అన్నాడు. దావీదు ముందుకు పరిగెత్తి తన ఒడిసెలను గిరగిరా తిప్పాడు. ఆ రాయి గొల్యాతు నొసటిపై బలంగా తగిలింది. ఆ రాక్షసుడు అక్కడికక్కడే ఓడిపోయి కిందపడిపోయాడు. గెలుపు లేదా ఓటమి అనేది ఆకారాన్ని బట్టి నిర్ణయించబడదు. మీరు ఎవరిని విశ్వసిస్తున్నారు అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. దేవుడు ఇప్పటికీ తన ప్రజల కోసం పోరాడుతున్నాడని మీరు విశ్వసిస్తే ఆమేన్ అని టైప్ చేయండి. మరియు ప్రభువా, నాకోసం పోరాడు అని ప్రకటించండి.